హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో నా లాస్ట్ వ్లాగ్ కంటిన్యూటీ అన్నమాట. అండ్ లాస్ట్ వ్లాగ్ లో మేమైతే ఫ్యామిలీ తోటి తిరుపతి వచ్చేసాం కదా. అలానే ఒక 4 మెంబర్స్ మేము తిరుపతి కొండ కూడా ఎక్కేసాము. అలిపిరి నుంచి తిరుమల వెళ్లే మా ఎక్స్పీరియన్స్ మొత్తం కూడా లాస్ట్ వ్లాగ్ లో చూపించాము. ఒకవేళ చూడకపోతే తప్పకుండా వీడియో చూసి ఇక్కడికి వచ్చేయండి. 3550 స్టెప్స్ ఎక్కుతూ 11 కిలోమీటర్స్ మొత్తం నడిచి మొత్తానికి తిరుమల వెళ్ళాము. చాలా ఎక్సైటెడ్ గా, చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఈ రోజు వీడియోలో కొండ ఎక్కేసాక రూమ్ ఎలా తీసుకున్నాము, మాకు ఏ బిల్డింగ్ అలాట్ చేశారు, ఆ బిల్డింగ్ లో మాకు రూమ్ ఎలా అలాట్ చేశారు, అండ్ రూమ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా చూసేసుకుందాము. అండ్ ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తాను. సో తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. టైం వచ్చేసి 5:30 అలా అవుతుంది అనమాట. అండ్ మేము రూమ్ స్లాట్ వచ్చేసి 6 PM to 12 AM పెట్టుకున్నాము. సో ఆ మిడిల్ లో ఎప్పుడైనా వెళ్ళి మనము రూమ్స్ తీసుకోవచ్చు. అండ్ రూమ్స్ వచ్చేసి CRO లో మనకి అలొకేట్ చేస్తారనమాట. అండ్ దానికంటే ముందు మనం కింద లగేజ్ డిపాజిట్ చేసాం కదా. సో ఇప్పుడు వెళ్ళి లగేజ్ కలెక్ట్ చేసేసుకుందాము. మనము తిరుమల మెట్లు ఎక్కేసిన వెంటనే అక్కడి నుంచి ఇంకా స్ట్రైట్ గా అలా నడుస్తూ ఉండడమే అనమాట. అక్కడ మీకు ఈ గోపురం కూడా పెద్దది కనిపిస్తుంది. వెహికల్స్ వచ్చే వాళ్ళు వెళ్లే వాళ్ళు ఇక్కడే చెక్ పాయింట్ అనమాట. మనకి ఇక్కడ ఈ టిఫిన్ సెంటర్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కూడా కనిపిస్తుంది. అండ్ దాని పక్కనే ఇక్కడ లగేజ్ డెలివరీ సెంటర్. మనకి ఇచ్చిన టోకెన్ చూపిస్తే వాళ్ళు మన లగేజ్ ఇచ్చేస్తారు. అండ్ పెద్ద రష్ కూడా లేదు కాబట్టి విత్ ఇన్ 1 minute నాకు వెళ్ళి మా లగేజ్ తెచ్చేసాడు. ఇప్పుడైతే మనం CRO కి వెళ్ళిపోదాము. అండ్ ఇక్కడ క్లియర్ గా ఈ బ్లూ బోర్డ్స్ ఉన్నాయి కదా, మీరు దాన్ని ఫాలో అవుతూ అలా వెళ్ళిపోండి. చాలా ఈజీ, బట్ ఒక 15 minutes వాక్ అనమాట. కొంచెం స్లోగా నడుస్తుంటే ఒక 20 minutes అయితే పడుతుంది వెళ్ళడానికి CRO ఆఫీస్ కి. అండ్ మీరైతే మీకు కొంచెం కన్ఫ్యూజన్ వచ్చినా కూడా అక్కడ బ్లూ బోర్డ్స్ ఉన్నాయి కదా, మీరు దాన్ని అలా ఫాలో అవుతూ వెళ్ళిపోతే సరిపోతుంది. అండ్ ఇక్కడ కూడా చూడండి వే టు CRO అని ఉంది కదా, ఇప్పుడైతే మనం అక్కడికే వెళ్తున్నాము. అండ్ ఈ లగేజ్ డెలివరీ సెంటర్ కూడా ఇప్పుడైతే ఇంత పెద్దగా ఉంది గానీ ఒక 25-30 years బ్యాక్ అసలు ఇంత పెద్దగా ఉండేదే కాదు. ఒక చిన్న రూమ్ లో ఉండేదంట, మా డాడీ చూపించాడు. అండ్ ఇక్కడ అటు ఇటు పార్క్స్ కూడా ఉన్నాయన్నమాట, కూర్చోడానికి, అక్కడ వెళ్ళి లోపల ఎంజాయ్ చేయడానికి. అసలు ఎంత గ్రీనరీ తోటి ఎంత బాగుందో, అండ్ చాలా పీస్ఫుల్ గా ఉందన్నమాట. అండ్ తర్వాత ఇక్కడ మొత్తం కూడా ఇలా ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. ఒకవేళ మీకు ఆకలేసినా కూడా ఇక్కడ హ్యాపీగా తినొచ్చు. 24 hours టిఫిన్ అవైలబుల్ ఉంది. అండ్ అందరికి తెలిసిందే పైన తిరుమలలో ఓన్లీ ప్యూర్ వెజ్ అనమాట. అండ్ ఇదే తిరుమల బస్ స్టాండ్ అనమాట. ఒకవేళ కింద మీరు బస్ ఎక్కితే గనక పైన ఇక్కడ డ్రాప్ చేస్తారు. అండ్ ఇక్కడైతే శరవణ భవన్ కూడా ఉంది. CRO ఆఫీస్ కి వెళ్తుంటే దారిలో ఇది కూడా మనము క్రాస్ చేయాలన్నమాట. అండ్ మీకు ఇందాక చెప్పాను కదా లగేజ్ డెలివరీ సెంటర్ ఒక 20-25 years బ్యాక్ ఈ చిన్న రూమ్ లో ఉండేదంట. మా నాన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకుని తీసుకెళ్లే వాళ్ళు. అసలు చాలా డెవలప్ అయిందనమాట. అండ్ అటు సైడ్ చూస్తే కనుక అటు మొత్తం అన్ని షాప్సే అనమాట. అండ్ చిన్నప్పుడు అయితే కంపల్సరీ మెట్లు ఎక్కాక మేము డైరెక్ట్ అక్కడికే వెళ్లే వాళ్ళము. ఇప్పుడు ఇదంతా ఇలా క్రాస్ చేస్తుంటే నాకైతే ఆ మెమరీస్ కొంచెం కొంచెం వస్తున్నాయి. ఒక 7 to 10 minutes అయితే వాక్ చేసాము. అండ్ అక్కడ గ్రీన్ బోర్డ్ లో చూడండి ఇంకా ముందుకెళ్తే CRO ఆఫీస్ అని ఉంది కదా, సో ఇంకా ముందుకెళ్దాము. అండ్ మిడిల్ లో అయితే మనకి రైట్ సైడ్ లో ఈ గుండుగొట్టే కాంప్లెక్స్ వస్తుంది అనమాట. సో చాలా మంది డైరెక్ట్ మెట్లు ఎక్కేసి డైరెక్ట్ ఈ కాంప్లెక్స్ లోకి వచ్చి గుండు కొట్టించేసుకుంటారు కదా. అండ్ ఇక్కడ రైట్ సైడ్ మాధవ నిలయం అని ఉంది కదా, ఇదే అన్నమాట. అయితే 3 కత్తెర్లు గానీ లేకపోతే తలకి ఉన్న హెయిర్ మొత్తం ఇచ్చే ఒక కాంప్లెక్స్ అన్నమాట. ఇదే తిరుమల మెయిన్ కాంప్లెక్స్ అన్నమాట. మీరైతే ఒకవేళ మెట్లు ఎక్కేసిన వెంటనే కావాలంటే కూడా ఇక్కడికి వచ్చి మంచి గుండు కొట్టించేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు ఎవ్రీ బిల్డింగ్ లో కూడా కంపల్సరీ దానికి ఒక బ్లాక్ అనేది ఉంటుందన్నమాట. సో మీకు అలాట్ అయిన బిల్డింగ్ లోనే మీరు ఎర్లీ మార్నింగ్ లేచి గుండు కొట్టించుకుంటాను అంటే కూడా అది కూడా బెస్ట్. ఇప్పుడైతే మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయామన్నమాట. మాధవ నిలయం నుంచి జస్ట్ ఇలా క్రాస్ చేసిన వెంటనే మనకి CRO ఆఫీస్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ రైట్ సైడ్ కనిపించేది. అండ్ CRO ఆఫీస్ లోపల ఏం జరిగింది అనేది నేను చెప్తాను. అక్కడ వీడియో అయితే తీయనీయలేదు. మేమైతే ఏమేం జిరాక్స్ వాళ్ళకి సబ్మిట్ చేసాము అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. 10,000 rupees కి ఒక కౌంటర్ ఉంటే ఆ కౌంటర్ కి వెళ్ళాము. మనం 3 ప్రింట్అవుట్స్ తీసుకుని వెళ్ళాలి. ఒకటేమో దర్శనం బుకింగ్ ప్రింట్అవుట్, ఇంకొకటేమో రూమ్ బుకింగ్ ప్రింట్అవుట్, అండ్ ఇంకొకటి ఆధార్ కార్డ్ జిరాక్స్. అండ్ ఇది కాకుండా పర్ రూమ్ 1000 రిఫండబుల్ డిపాజిట్ తీసుకుంటారనమాట. ఇది మనం రూమ్ వెకేట్ చేశాక మనకి రివర్స్ పడిపోతుంది. ఇవన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన టికెట్ లో ఉన్న ఎవరో ఒక్కళ్ళు కంపల్సరీగా వెళ్ళాలి, అప్పుడే మనకి ఆ రూమ్ అనేది ఇస్తారు.
అండ్ అక్కడ అస్సలు రెస్ట్ లేదు. మాకైతే విత్ ఇన్ 10 minutes పని అయిపోయింది. ఆ జిరాక్స్ కాపీ సబ్మిట్ చేసిన వెంటనే మాకైతే ఒక రెస్ట్ హౌస్ అలాట్ చేశారు. రూమ్స్ అనేవి ఆ బిల్డింగ్ కి వెళ్ళాక మనకి అలాట్ చేస్తారంట. అండ్ బిల్డింగ్ అలాట్ చేసేసాక మేమైతే సిఆర్ఓ ఆఫీస్ బ్యాక్ సైడ్ వచ్చేసాం అనమాట. ఇక్కడ ఈ బ్లూ బోర్డ్ చూడండి, ఇక్కడ చాలా క్లియర్ గా ఏ బిల్డింగ్ ఆర్ ఏ రెస్ట్ హౌస్ ఎటు సైడ్ ఉంది అనేది క్లియర్ గా రాసుంది అనమాట. మాకి ఫస్ట్ రెస్ట్ హౌస్ అలాట్ చేశారు. సో ఇంకా ఇలా స్ట్రైట్ గా వెళ్ళిపోవాలి. పక్కనే ఉన్న ఈ బ్లూ బోర్డ్ లో చూడండి మనకి తిరుమల టెంపుల్ లో ఏమేం ఆర్జిత సేవాస్ ఉన్నాయి అనేది మొత్తం ఇక్కడ లిస్ట్ అవుట్ చేసింది. అండ్ ఇక్కడ అయితే ఇడ్లీ, దోశ అన్ని టిఫిన్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ అయితే మనం రూమ్ కి వెళ్ళిపోదాము. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి వెళ్ళాలన్నమాట రూమ్ కి. అండ్ ఇదేమో సిఆర్ఓ ఆఫీస్. ఆ డోర్ నుంచి వచ్చి ఇప్పుడు ఇటు నుంచి వెళ్తున్నాం అనమాట. మా రూమ్ అయితే సిఆర్ఓ ఆఫీస్ నుంచి ఒక 5 minutes వాక్ కూడా లేదు, చాలా దగ్గరగానే ఉంది. అండ్ ఇక్కడ చూడండి ఇంకొక రెస్ట్ హౌస్ కూడా కడుతున్నారనమాట. ఇక్కడ చాలానే అండర్ కన్స్ట్రక్షన్ కూడా కొత్తవన్నీ వస్తున్నాయి. ఇక్కడ చూడండి అసలు ఇంకా ఎన్ని ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయో. సో ఇవాళ డిన్నర్ కూడా ఇక్కడే తినేయచ్చు. సో ఇప్పుడైతే మనం ఈ స్టెప్స్ నుంచి ఇలా కిందకి దిగేసి అలా వెళ్ళిపోదాము. ఇప్పుడు ఆల్మోస్ట్ వచ్చేసామన్నమాట. అక్కడ కనిపిస్తుంది కదా ఆ కౌస్తుభం రెస్ట్ హౌస్, అదే మాది. సో రోడ్ క్రాస్ చేసి అక్కడ ఒక స్టేర్స్ ఉన్నాయన్నమాట. అది కిందకి దిగి కొంచెం వాక్ చేస్తే వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనము అక్కడి నుంచి వచ్చాం, అంత దూరం నుంచి ఇప్పుడు ఇలా వాక్ చేసుకుంటూ వచ్చాం. ఇదంతా జస్ట్ ఒక 5 minutes కూడా పట్టలేదు మనకి. ఈ కౌస్తుభం రెస్ట్ హౌస్ కూడా కొంచెం రీసెంట్ గానే కన్స్ట్రక్ట్ అయిందనమాట. అండ్ దీనికి ఇలా 3 blocks ఉన్నాయి. ఇదేమో బ్యాక్ సైడ్. యాక్చువల్లీ అలా ముందుకు వెళ్తే అక్కడ దాని ఓపెనింగ్ ఉందన్నమాట. ఒక్కసారి అటు సైడ్ వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. అక్కడ అన్ని కూడా చిన్న చిన్న హిల్స్ ఉన్నాయి అండ్ ఒక చిన్న వ్యాలీ లా కూడా ఉందన్నమాట. అండ్ ఫైనలీ అదే ఓపెనింగ్. సో దాని లోపలికి వెళ్ళిపోదాము. అండ్ ఇప్పుడైతే కొంచెం చీకటి అవుతోంది కాబట్టి వ్యూ అంత బాగా కనిపించలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి మేమైతే విండోస్ లో చూస్తే బ్యూటిఫుల్ వ్యూ అనమాట. అది కూడా చూపిస్తాను. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాము. లోపలికి వెళ్ళిన వెంటనే రూమ్స్ కి మనకి ఇంకో 5-10 minutes పడుతుంది. మనకి ఇంకా రూమ్స్ అలాట్ అవ్వలేదు కదా, సో అది కూడా చూసుకుందాము. సో ఫస్ట్ ఫ్లోర్ లో మనకి సబ్ ఎంక్వైరీ అని ఉంది కదా, ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళిపోవాలన్నమాట మనము. అండ్ మనకి సిఆర్ఓ లో ఒక స్లిప్ లాంటిది ఇస్తారు. ఆ స్లిప్ వచ్చి ఇక్కడ చూపిస్తే స్లిప్ మీద ఎవరి పేరు ఉందో వాళ్ళకు ఒక ఫోటో తీసుకొని మనకి ఇక్కడ రూమ్స్ అలాట్ చేస్తారనమాట. ఇక్కడ చూడండి మినీ కళ్యాణ కట్ట ఉందన్నమాట. సో ఈ రెస్ట్ హౌస్ కి ఇక్కడ హెయిర్ ఇవ్వచ్చు అనమాట. ఇందాక మాట్లాడుకున్నాం కదా. సో మనకైతే ఫైనలీ రూమ్స్ ఇచ్చేసారు. మాకు 317 రూమ్ నెంబర్ ఇచ్చారనమాట. మనం సిఆర్ఓ ఆఫీస్ లో ఏ టైం కి అయితే ఈ స్లిప్ తీసుకున్నామో అప్పటి నుంచి 24 hours ఈ రూమ్ మనకి అలాట్ అయి ఉంటుంది అనమాట. సో 24 hours కూడా మనం ఈ రూమ్ వాడుకోవచ్చు. అండ్ ఫస్ట్ ఫ్లోర్ లో కూడా పెద్ద ఏం రెస్ట్ లేదనమాట. సో మాకు 5 minutes లో ఈ రూమ్స్ అనేవి అలాట్ అయిపోయాయి. సో మేము 3 rooms తీసుకున్నాము. ఇంకొక రూమ్ హోల్డ్ లో పెట్టుకున్నాం అనమాట. ఎందుకంటే మా వాళ్ళు ఎలాగా రావట్లేదు, కిందే ఉన్నారు కాబట్టి కొండ కింద. ఇది వన్ ఆఫ్ ది రూమ్స్ అనమాట. ఇలా ఉంది, క్లీన్ గానే ఉంది. అండ్ ఇది 1000 rupees రూమ్ అనమాట. ఒక్కసారి రూమ్ టూర్ చూసేయండి. అండ్ వాష్రూమ్స్ కూడా పర్వాలేదు, క్లీన్ గానే ఉన్నాయి. సో ఇప్పుడైతే కొంచెం ఫ్రెష్ అయిపోయి డిన్నర్ కి వెళ్ళిపోతున్నాం. మేము చాలా అలసిపోయాం అనమాట. సో 1 hour later ఫాస్ట్ గా వెళ్ళి డిన్నర్ తినేసి వచ్చేసాము. ఇప్పుడైతే మేము ఇంకొక రూమ్ కూడా అన్లాక్ చేస్తున్నాము. సో ఒక రూమ్ లో ఏమో నాన్న అండ్ శశాంక్ ఇద్దరు పడుకుంటున్నారు. ఇంకొక రూమ్ లో నేను నాగ్ మేమిద్దరం పడుకుంటున్నాము. సో ఇదేమో మా రూమ్ అనమాట. మొత్తం అంతా సిమిలర్ ఉంది. మామూలుగా అలసిపోలేదు మేమైతే. సో ఇప్పుడైతే ఫుల్ గా పడుకుని రేపు మార్నింగే పీస్ఫుల్ గా బ్రేక్ దర్శన్కి వెళ్ళిపోదాము. సో ఇదన్నమాట ఇవాల్టి వ్లాగ్. అయితే ఇన్ఫర్మేషన్ అంతా కూడా వచ్చింది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కమెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ do like, share and subscribe. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం. అంతవరకు బాయ్.